హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పి కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. చాలా మందిలో మోకాళ్ళ అరుగుదల ఉంటుంది. 40 పైబడిన వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు చిన్న వాళ్ళకు కూడా నాకు మోకాళ్ళలో అరిగింది అంటున్నారు, నడవడం కుదరట్లేదు అని ఎక్కువ వింటూ ఉన్నాం. అసలు ఇది దేని వల్ల వస్తుంది? మీరు ఏంటంటే ఒకప్పుడు 60 సంవత్సరాలు వచ్చే సమస్య ఇప్పుడు 30 సంవత్సరాలకు వస్తుంది. ఏది మనం తినే ఫుడ్ క్వాలిటీ లేదు. బోన్స్ కి స్ట్రెంగ్ కోసం వాడే ఫుడ్ ఏది మనం తీసుకోలేకపోతున్నాం. అంటే ఎముకల బలం కోసం తీసుకునే ఆహార పదార్థాలు ఏది మనకు అందుబాటులో దొరకట్లేదు. దానిలో ఏమవుతుంది, ఎముకలు అనేది చిన్న వయసులోనే తొందరగా అరుగుదల స్టార్ట్ అవుతుంది. కాబట్టి 35-40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా మోకాళ్ళ అరుగుదల స్టార్ట్ అయిపోయి మోకాళ్ళ మధ్యలో ఉన్న మెత్తటి కుషన్ లాంటి పదార్థం అనేది ఎమ్మటి డీజనరేట్ అయిపోయి మోకాళ్ళ మధ్యలో ఉండే చిన్న ఒక కుషన్ జస్ట్ ఒక లిక్విడ్ లాగా ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. ఆ ఫ్లూయిడ్ తొందరగా ఎవాపరేట్ అయిపోవటం, దానివల్ల రెండు మోకాల దగ్గరకు చూడడానికి రబ్ అయినట్టు ఉంటాము, గరుగ్గా డ్రైగా ఫీల్ అవుతాము. ఇవన్నీ జరుగుతాయి. కొంత మోకాలు బాగా స్వెల్లింగ్ లాగా రావటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే బయట మోకాలు అరుగుదల అంటే ఆస్టియో ఆర్థరైటిస్, మోకాలు చెప్పుడు అరుగుదల వచ్చినప్పుడు టెంపరీగా చాలా మంది ఏం చేస్తారు, పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. నొప్పి వచ్చింది కదా అని చెప్పి పెయిన్ కిల్లర్ వేస్తారు. పెయిన్ కిల్లర్ చేసే పని ఏంటి, పెయిన్ తగ్గించడం మాదిరిగా చేస్తుంది. కానీ పెయిన్ ఎందుకు వచ్చింది, లోపల మోకాల అరుగుదల ఏదైతే జరిగిందో అరుగుదలను తగ్గించడం, లేదంటే అరుగుదలను తగ్గించడం కాదు, అరుగుదలను అరికట్టడం ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో మళ్ళీ అరుగుదల అనేది తగ్గిన దాన్ని మళ్ళీ మనం రికవరీ చేయడం అనేది ఈ రెండు స్టేజ్లో ట్రీట్మెంట్ ఎవరు ప్లాన్ చేయరు. ఫస్ట్ ఉండే పెయిన్ కిల్లర్ వచ్చింది కదా, పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. పెయిన్ కిల్లర్ వాడటం వల్ల టెంపరీ కొండలు బాగుంటుంది. తర్వాత పెయిన్ ఇంకా రిపీట్ అయ్యే కొద్ది ఏం చేస్తారు, మోకాల్లోకి ఇంజెక్షన్ తీసుకుంటారు. అంటే ఇంట్రా ఆర్టికులర్ ఇంజెక్షన్స్ అంటారు. మోకాల్ చెప్పులకు ఇంజెక్షన్ తీసుకుంటారు. ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ కూడా 4 రోజులు, 15 రోజులు, 20 రోజులు ఉంటుంది. తర్వాత కొన్ని రోజులు మళ్ళీ నొప్పి స్టార్ట్ అవుతుంది. ఈ చివరి స్టేజ్లో ఏం చేస్తారు, మోకాలు మార్పిడి చేయాలి, నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేయాలి అంటారు. నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేయడం వల్ల కూడా అది కూడా శాశ్వత పరిష్కారం అనేది కాదు. కాబట్టి మోకాలు నొప్పులు ఉన్న పేషెంట్లు ఒకసారి కనుక ఆయుర్వేదంలో దీన్ని మనం కీలవాతం లేదంటే సంధివాతం అంటాం. అంటే వాతం అనేది మోకాల్లోకి రావటం వల్ల, జాయింట్స్లోకి రావటం వల్ల మోకాలు అరుగుదల అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఫస్ట్ అక్కడ ఉన్న వాతాన్ని బయట తీసేస్తే ఫస్ట్ అరుగుదల అనేది స్టాప్ అయిపోతుంది. తర్వాత అరుగుదల అయిందని మళ్ళీ రికవరీ చేయడం కోసం ఆయుర్వేదం చెప్పిన కొన్ని రకాల ఔషధాలు లేదంటే కొన్ని రకాల కేరళ పంచకర్మ చికిత్సలు. బాగా సివియర్గా ఉండి రేపో మాపో నీ జాయింట్ రీప్లేస్ చేయాలి, ఆల్రెడీ డాక్టర్స్ ఇంకా నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేయాలి అన్న పేషెంట్లకి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ లేకుండా ఒక శాశ్వతంగా పరిష్కారం తగ్గాలంటే మాత్రం ఆయుర్వేదంలో చెప్పిన కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకోండి. దీంట్లో ఏం చేస్తాము, ఫస్ట్ పేషెంట్ బడి కంప్లైంట్ ఏంటి, నొప్పి రావడము, జాయింట్ మోకాలంతా కూడా వాపులాగా, నీ జాయింట్ అంతా కూడా ఒక స్వెల్లింగ్ లాగా వాపులాగా ఉంటాము. లేదంటే కాలు వేయాలంటే బాగా స్టిఫ్గా అయిపోతుంది మోకాలు. ఆ కంప్లైంట్స్ ఉంటాయి కాబట్టి ఆ కంప్లైంట్స్ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ చేస్తాము. సెకండ్ స్టేజ్లో ఏదైతే మోకాలు అరుగుదలకి ఏదైతే వాతం అనేది ఉందో ఆ వాతాన్ని శరీరం నుంచి బయటకు పూర్తిగా తీసేస్తే ఫస్ట్ మోకాలు అరుగుదల ఆగిపోతుంది. తర్వాత థర్డ్ స్టేజ్లో మళ్ళీ నీ జాయింట్ మొత్తానికి బలం ఇవ్వటం అంటే స్ట్రెంథనింగ్ థెరపీ. ఈ స్ట్రెంథనింగ్ థెరపీ తీసుకుంటే కనుక మళ్ళీ మోకాలు నొప్పులు రాకుండా ఒక శాశ్వత పరిష్కారం జరుగుతుంది. కాబట్టి నీ జాయింట్ రీప్లేస్మెంట్ చెప్పిన పేషెంట్లు ఆస్టియో ఆర్థరైటిస్తో చాలా సివియర్గా సఫర్ అయ్యే పేషెంట్ ఎవరైనా సరే బాగా ఇబ్బందికరంగా ఉంటే కనుక ఆయుర్వేదంలో చెప్పిన ఈ కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకోండి. దీంట్లో మీరు పడే కంప్లైంట్ ఎందుకు వచ్చింది, కంప్లైంట్ రాకుండా మళ్ళీ ఏం చేయాలి, ఈ 3 స్టేజ్ల ట్రీట్మెంట్ మేము చేస్తాం కాబట్టి ఒక శాశ్వత పరిష్కారం జరుగుతుంది. అక్కడ ఏమాత్రం అసలు చేయకుండా ఇమీడియట్గా ఈ కేరళ పంచకర్మ తీసుకోండి. ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి శాశ్వత పరిష్కారం పొందండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, న్యాచురల్గా ఆయుర్వేద పద్ధతిలో ఎటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి అనేది కృష్ణప్రసాద్ గారు చాలా అద్భుతంగా వివరించారు. ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉంటే కనుక కింద స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా వీళ్ళ క్లినిక్కి కూడా విజిట్ చేయొచ్చు.